బీజం అనేది ఓం, ప్రతి దానికి కూడా సృష్టికి మూలం ఓంకారం. దాన్ని మనం ప్రణవం చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ ఏం జరగబోతుంది అనేటువంటి విషయం మన కళ్ళకి తెలిసిపోతుందమ్మా. దాన్ని దివ్య దృష్టి అంటారు చూసారా, అటువంటి ఒకటి మీ భాషలో 6th సెన్స్, అది రీసెంట్గా మీరు అనుకుంటారు దివ్య దృష్టి. దానివల్ల మనకు జరగబోయేవి తెలుస్తూ ఉంటాయి. 2, మన జీవితం ఏ స్థాయికి మనం మలుచుకోవచ్చు అంటే జ్ఞానం ఉంది. మీకు ఇంట్లో అద్దం ఉందిగా, అద్దం నిండా మట్టి పూసేయండి, మీకు ఏమైనా కనిపిస్తుందా? మట్టే కనిపిస్తుంది. తుడిచేస్తే మన చేతితో తుడుస్తున్నా అంతే ఉంటుంది. అవును, ఒక క్లాతో కాగితం పెట్టి మొత్తం తుడిస్తే అలా ఆ ఓంకార నాదాన్ని ఆ సమయంలో జపం చేయటం వలన ఆ మురికి మొత్తం పోతుందమ్మా. మేము ఆ సమయంలో రుద్రం పారాయణ చేసుకుంటాం. మురికి మొత్తం పోయింది అంటే బింబ ప్రతిబింబం, మనం ఎలా ఉన్నామనేటువంటిది ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మనకు అది కనిపిస్తుంది. అవునండి, మన నిద్రమోహంతో ఉంటే నిద్రమోహమే కనిపిస్తుంది. ఆ ప్రణవనాదం వలన ఎప్పుడూ కూడా వర్చస్సు, తేజస్సు, యశస్సు, వర్చస్సు, తేజస్సు, యశస్సు, ఈ 3 కూడా మనకు బ్యాలెన్స్డ్గా ఉంటాయి లైఫ్లో.